సో మాట్లయితే వాటర్ బాటిల్ ఇంకా థమ్స్అప్ తెచ్చుకోండి. వాటర్ దిగపోతే పైన ఏం షాపులు ఉండవు నాన్న. సో కిందనే ఉంటుంది, కింద షాప్లో తెచ్చుకోండి. బ్యాగ్ తెచ్చుకోండి, బ్యాగ్ తెచ్చుకొని కవర్ తీసుకొచ్చినాము. మా జోలను పట్టుకొని పోతున్నాడు. అది తెలిసి నాకు మన సీక్రెట్ దారి అనుకోండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ బయటకు వెళ్ళిపోనీకి ఫోర్ట్ నుంచి. సో ఇదైతే చూడండి, పెద్దది చూడండి. అవునా, ఈ రూట్ ఏమో గోల్కొండ రూట్ ఇదేమో అనుకుంటా. సో గైస్ ఫైనల్ అయితే మనం వచ్చేసినాం భువనగిరి ఫోర్టు. సో ప్రజెంట్ అయితే మన ముందు ఉన్నది ఎవరైనా ముందైతే మనకు అమ్మగారు అనుకుంటా. ఈయన వచ్చేసి మనకి సర్వే పాపన్న, ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. సో గాయస్ మెట్లు చూస్తున్నారు కదా, మెట్లు చిన్నగా ఉన్నాయని చెప్పేసి దబ్బున వెళ్ళకండి, ఎందుకంటే మెట్లు అనేవి చాలా ఉన్నాయి. అది చూస్తున్నారు కదా, ఆ చెక్ పోస్ట్ కాడ నుంచి పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. పిల్లలు ఉరుకుతున్నారు బాబు. ఇది మూడోసారి. కింద అయితే మనకు ఇక్కడ ట్రాన్స్కో అకాడమీ ఫర్ రాక్ క్లైంబింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంటే లైక్ రాక్ క్లైంబ్ చేసుకోవచ్చు, అటు మూలకు ఉంటుంది. అటు పైనుంచి కూడా మనం కొండ ఎక్కొచ్చు అనుకుంటా, వాడి కింద పెట్టిండి అది. సో మాట్లయితే వాటర్ బాటిల్ ఇంకా థమ్స్అప్ తెచ్చుకోండి. వాటర్ దిగపోతే పైన ఏం షాపులు ఉండవు నాన్న. సో కిందనే ఉంటుంది, కింద షాప్లో తెచ్చుకోండి. బ్యాగ్ తెచ్చుకోండి, మేము బ్యాగ్ తెచ్చుకొని కవర్ తీసుకొచ్చినాము. మా జోలను పట్టుకొని పోతున్నాడు. మనం స్టార్టింగ్లో చూసుకుంటే అయితే చిన్నవి ఉన్నాయని చెప్పేసి మురిసిపోయారు కదా, అలా మురిసిపోదు ఎప్పుడైనా. ఇగో ముందుండి ముసలి పండగ, పెద్ద పెద్ద స్టెప్స్ ఉంటాయి కదా అప్పటి నుంచిగా. సో గాయస్ ముసలి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళని తీసుకురాకండి. ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్లో చిన్న మెట్లు ఉన్నాయమ్మా, ఇక్కడ చూసి చూడు ఎంత పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. కొంచెం కష్టమే వాళ్ళకి. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు అయితే మెల్లమెల్లగా ఎక్కాలి, లేకపోతే ఎక్కొద్దు. మా సినిమా అలసిపోయింది అప్పటికే. అది చూడు కవర్లో పట్టుకుని చూడు దొడ్డ పోయినాడు పోతుండు మరి. సో గైస్ ఇదైతే వచ్చేసి మనకు ఫస్ట్ చెక్ పోస్ట్ నుంచి కింద అనమాట. సో ఇలా డెవలప్మెంట్ అయితే అవుతుంది కొంచెం కొంచెం. అటు మూల చూసాం బస్ స్టాప్, బస్ నుంచి కూడా ఇక్కడ రావచ్చు. బస్ నుంచి అయితే బస్ స్టాప్ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఫస్ట్ చెక్ పోస్ట్ చూపిస్తా. ఇగో రాళ్ళు చూస్తారు ఎట్లుందో. ఇక్కడ జాగ్రత్తగా ఆచి తూచి చూసుకొని నడవాలి, లేకపోతే ఎవడు లేడు హెల్ప్ చేయడానికి కూడా. సో గైస్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ చెక్ పోస్ట్కి వచ్చినాం అమ్మ. సో అది ఇక్కడ నుంచి అయితే ఇట్లా అని వెళ్ళి అట్లా వెళ్ళటలేమో, ఉంది కదా అక్కడ చిన్న ద్వారం ఉంటుంది, ఇది షార్ట్ కట్. సో గైస్ ఇదైతే వచ్చేసి మనకు ద్వారం అనమాట. ఇక్కడ గేట్ ఉంటుండే అంటే పైన చూసుకుని అయితే చూడండి బొక్కలు ఉన్నాయి అన్నీ. సో ఇదైతే మెయిన్ గేటు, అదేమో చిన్న గేటు. ఇదైతే ఊరికే తీయకపోతుండేమో. సో ఇదైతే ఇక్కడ మన సైనికులందరూ రెస్ట్ తీసుకున్నట్టు అలా నేను. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చూడరు. ఇది ఏంద్రా, ఇది కీర్తి అంట శాలన అంట, ఏంద్రా పవను. ఇగో ఈ చిల్లరగా రాసుడు ఎందుకురా, ఉన్నదాన్ని చెడగొట్టడము. అగో ఆడేవాడు వాడేవాడు అంతే, ఎవరి అందరినీ చోట్ల రాసిండు చిల్లర నా కొడుకు. చెక్ పోస్ట్ నుంచి అయితే ఇట్లా పైకి ఎక్కేది ఉందన్నమాట. ఇట్లా ఇట్లా పోయి అట్లా రావచ్చు పైకి. నాకు అంత గట్స్ లేదు కాబట్టి నేను ఎక్కలేను. సో అట్లా అనుకుంటే మనం అట్లా మొత్తం ఎట్లా ఇటు నుంచి అట్లా పైకి వెళ్ళిపోవచ్చు. సో ఏదో మొత్తం పోయినాయి కదరా, అంతే మిగిలిపోయినాయి. సో గాయస్ చూసినట్లయితే మనం సెకండ్ చెక్ పోస్ట్కి వచ్చేసినాం అమ్మా. ఇది కూడా సేమ్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా సైనికులది రెస్ట్. ఇది ఏమో ఇది తెలిసి ఇది గేట్ అనుకుంటా.
అటు నుంచి దీని పైకి ఎక్కి చూసేటోళ్ళేమో. ఇక్కడ కూడా దారిపోతుందిరా. సో గాయస్ సెకండ్ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఏదో గృహ ఉంది లోపలికి. అది తెలిసి నాకు మన సీక్రెట్ దారి అనుకోండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ బయటకు వెళ్ళిపోనీకి ఫోర్ట్ నుంచి. సో ఇదైతే చూడండి, పెద్దది చూడండి. ఇక్కడ నుంచి గోల్కొండ వరకు. అవునా, ఈ రూట్ ఏమో గోల్కొండ రూట్ ఇదేమో అనుకుంటా. సో వార్ అయినప్పుడు సిచ్యువేషన్లో ఒకవేళ కింగ్ ఓడిపోతున్నట్టు అటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చాము, అట్లా అయి ఉండొచ్చు. సో ఇంకొకటి దొరికింది మనకు సిచ్యువేషన్. ఇది మనకు ఇంకో గృహ అన్నమాట. ఇక్కడ నుంచి కూడా ఇది వచ్చేసి మనకు పైనుంచి కింది దాకా అనుకుంటా. ఇక్కడ నుంచి అటు సైడ్ నుంచి మళ్ళా ఉంటుంది అనుకుంటా దారి. సో గైస్ ఇది ఈ బొక్క వచ్చేసి మళ్ళీ ఇది ఎక్కడికి పోతుందో అంత ఐడియా లేదు. చూసినట్లయితే ఇక్కడ నుంచి అండ్ పైనుంచి కింది దాకా కనెక్షన్ ఉందనుకుంటా, లేకపోతే అది మోరియో తెలీదు. సో గైస్ ఇది వచ్చేసి అయితే మనకు లాస్ట్ థర్డ్ చెక్ పోస్టు. ఈడి దాకా శత్రువులు వస్తే కింగ్ గుడిచిపోయినట్టే. సో ఇక్కడైతే సైనికులు ఉంటారు, ఆడ ఉన్న వాళ్ళు ఆడ దాక్కోనో లేకపోతే ఆడ సామాన్ పెట్టుకొని గన్స్ అది పెట్టుకోవడానికి అనమాట. సో ఇటైతే అటే దారిపోతుంది కానీ మనకు తెలియదు. సో ఇటు ఎగ్జిట్ అటు ఎంట్రీ మొత్తం. దీని సిచ్యువేషన్ కూడా తెలిసి ఒక 5-6 ఇయర్స్లో ఇది కూడా పడిపోతుంది. సో గైస్ మీరు వచ్చినప్పుడు అయితే మెల్లగా ఒక్కొక్క చెక్ పోస్ట్ కాడ రెస్ట్ తీసుకొని రండి. ఏజ్డ్ పర్సన్ అయినా నార్మల్ పర్సన్ అయినా ఒకటేసారి ఎక్కిరనుకోండి, ఇవి ఉన్నాయి కదా తొడలు ఉన్నాయి కదా, రేపటికి నడవడానికి రాదు. సో ఫైనల్ థర్డ్ చెక్ పోస్ట్ దాటిపోయినాము. ఇప్పుడు వచ్చి మన కొండ అయినా కూడా చాలా దూరం ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనకు మొత్తం భువనగిరి అనే చుట్టూ కనిపిస్తుంది. సో ఇట్లా కొంచెం ముందుకు వస్తే అక్కడ చాలామంది నడిచినట్టున్నారు ఇక్కడ. సో ఇదైతే ఏదో గుడిలాగా ఉంది. సో ఇది గుడియా లేకపోతే ఏందో మనకేం ఐడియా లేదు. సో గుడియో ఏందో సంథింగ్, ఏదైతే ఇల్లులాగా ఉంది శివరం లాగా. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్. ఈ మొత్తం భువనగిరి చూడాలంటే ఈ గుట్ట ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మనం అక్కడ ఎక్కేసి వచ్చినాం కదా, సో అక్కడి నుంచి అన్నమాట. సో ఇది వచ్చేసి అయితే మొత్తం భువనగిరి సిటీ. అయితే మనకు ఇది చిన్న పాండ్. సో ఈ పాండ్ నుంచే వాటర్ తెలిసి అక్కడ యూజ్ చేసేటోళ్ళు. సో గైస్ ఈ స్టెప్స్ నుంచి ఇక్కడ మెయిన్ ఇక్కడ నుంచి ఎట్లా అంటే శత్రువులు ఉంటారు కదా, అక్కడ నుంచి చూసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు అది తోపు ఉండే కదా, తోపు నుంచి బాంబు వేస్తారు. సో ఇది స్పాట్. సో ఈ స్పాట్ నుంచి మినిమం ఒక మనం 5 కిలోమీటర్ దాకా చూసుకోవచ్చు, 5 to 10. ఈ పొల్యూషన్ ఉంది కాబట్టి మీకు ఇంకా అనిపిస్తలే, కానీ నార్మల్ అప్పట్లో అయితే మనం 10 to 20 కిలోమీటర్ దాకా ఈజీగా చూడొచ్చు అనమాట. స్కోప్ పెట్టినా మంచిగా అనిపిస్తుంది, 8x స్కోపు. సో ఇదైతే మనకు సేమ్ ఒక చిన్న 9x9 లాగా ఒక ఇల్లు లాగా ఉంది. సో దీంట్లో వేసి అది రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే తినడానికి భోజనాలు ఏమో ఏదో సంథింగ్ దానికైతే వాడుతుండే. ఇక్కడ ప్రాపర్గా గైడెన్స్ ఇస్తే మంచిగా ఉంటుంది, గైడెన్స్ లేదు బొంగలేదు. సో గైస్ ఇది వచ్చేసి అయితే మనకు వంటగది అనుకో, వంటగదు సస్రాలు చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఇక్కడైతే మనకు కాల్చేది ఉంది అనుకో, ఇక్కడ పైన చూద్దాం ఒకసారి. పైన అయితే మనకు అంటే లైక్ స్పేస్ ఉంది పోవడానికి.
అంటే లోపల దుమ్ము పట్టకుండా నాకు తెలిసి ఏమైనా. సో గైస్ ఇదే వచ్చేసి మనకు హనుమాన్ మూర్తి అనమాట. ఇది వచ్చేసి మనకు చాళుక్య వెస్టర్న్ చాళుక్య కింగ్ త్రిభువనమల విక్రమాదిత్య 6 వాళ్ళు వచ్చేసి 1076 ADలో మనకి ఇది కట్టారనమాట. ఈ గుడి. సో దీని అయితే ఎట్లా చేసిరంటే కింద చూపి ఇట్లా చేశారు. ఇది ఏంది అసలు? వచ్చేసినాము న్యాచురల్ పాండ్ అనమాట. సో మౌంటైన్ మీద వచ్చి పాండ్ అనమాట. ఇది వచ్చేసి సేమ్ స్టెప్ వైజ్ అని ఉంది. అటు నుంచి పై నుంచి ఇట్లా వాటర్ పడితే స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి అయితే మనకు మొత్తం ఎట్లా అంటే 12 months దాకా వచ్చేటట్టు అనమాట. నెక్స్ట్ ఇట్లా ఇందాక మీకు పాండ్ చెప్పినా కదా, ఇది ఉందా, ఈ స్ట్రీమ్ నిండంగానే నెక్స్ట్ స్ట్రీమ్ పోతుంది. నెక్స్ట్ స్ట్రీమ్ పోగానే ఇంకోటి పోగానే ఇంకోటి, అట్లా స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ వాటర్ లెవెల్ అనేది ఆగేసి ఉంటుంది అనమాట. ఇంతకుముందు అయితే అట్లా నుంచి స్టెప్స్ ఉండే అనమాట. సో స్టెప్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది బిస్కెట్ అయింది, ఇది పెట్టినట్టున్నారు. నిజంగా కాలు చేతులు ముసలు ఎవరైనా ఉంటే రావద్దు అసలు, చాలా కష్టం. మీరు అనుకోని ఇట్లా అనగల, ఇది ఊడిపోయింది అనుకో డైరెక్ట్ కిందకే పాతాళ లోకమే. ఇంకా అది ఈ స్టెప్స్ చూసుకొని ఎక్కాలి. సో ఫైనల్ అయితే మనం 4th ఎక్కేసినాం. 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకో 4 స్టెప్లెస్ అయిపోయాయి. అమ్మా చూస్తే అయితే మనకు ఆర్కిటెక్చర్ అనమాట. అప్పుడు విక్రమాదిత్య పెట్టించిందా లేకపోతే నిజామ్స్ పెట్టించారో, అదేం మూవీస్ పెట్టించారో అసలు ఏం ఐడియా లేదు. ఇక్కడ ఏం రాలేదు కూడా. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు మొత్తం పిల్లలు రాసినవి ఉన్నాయి. మజ్జిని ఒకసారి అక్కడ చూపినాను. చందన ఎవరో, అనిల్ ఎవరో, అప్పట్లో అయితే మనకు ఇక్కడ చెక్క చూస్తారు కదా, ఇంత లావుందో. ఆ చెక్కతో వచ్చేసి మనం నిర్మాణం చేస్తే ఇప్పటిదాకా ఉంది. మనం చేసిన ఇల్లులో అయితే మనకు 30 సంవత్సరాల్లో కూలిపోతుంది. సో ఇక్కడైతే కానీ మనకైతే రాజులైనా నిజామ్స్ అయిన వాళ్ళు ఉండేవి కదా, వాళ్ళు ఇక్కడైతే ఉన్నారు కొన్ని రోజులు. మన ఇక్కడ లొకేషన్ ఇక్కడ నుంచి వచ్చేసి అయితే మనకు భువనగిరి నుంచి మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దాకా మనకి అనిపిస్తుంది. సో ఈ వ్యూ కాకుండా అయితే మనం పైకి కూడా వెళ్ళొచ్చు. నువ్వు చెప్పు ఈసారి. చూడండి, ఇది మొత్తం పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటాయి. కొంచెం చూసుకోండి, పైన తగిలే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం చూసుకొని రావాలన్నారు. మెట్లు వచ్చేసి మనకు చాలా చిన్నగా ఉంటుంది. ఎవ్రీ క్వార్టర్ తిరుగుతూనే ఉండాలి, జస్ట్ లైక్ 45 degrees. సో ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ చూసుకోవచ్చు. చూసినట్లయితే మొత్తం ఎన్నిస్ ట్రైన్ కూడా వస్తున్నట్టు. సో గాయస్ ఇది వచ్చేది మనకి రైల్వే స్టేషన్, భువనగిరి రైల్వే స్టేషన్. మంచిగా వస్తుంది కదా, ఒక ట్రైన్ పోతే మంచిగా వస్తుంది. ఇది వస్తుంది, ఒక నిమిషం వస్తుంది, జూమ్ చేయి కనిపిస్తుంది కదా, అదే ట్రాక్. సో స్టేషను, సో పైన అయితే మంచిగానే ఉంది ఇది. కాకపోతే ఇది ఒక 4 to 5 years లోపు బిస్కెట్ అయిపోతుంది, ఇక మొత్తం పోతుంది. చూసినా. సో భువనగిరి ఫోర్ట్ నుంచి పైన చూసుకుంటే అన్నమాట ఇట్లా ఉంటుంది. దీనిపైన లాస్ట్ ఇది కూడా అలౌ చేస్తున్నారో లేదో తెలీదు. లైక్ ఇక్కడ మనకేం తెలియదు, గైడెన్స్ కూడా ఏం లేదు. సో ఇక్కడ అయితే మీరు చూసినట్టయితే ఈ కొండలో చూసుకుంటే ఇప్పుడు నాకు భయం అవుతుంది ఉంటే. సో గైస్ ఇక్కడ నుంచి అయితే ఇట్లా ఉంది లొకేషను, లైక్ యూ షేపు లేకపోతే ఇది మొత్తం అది కూడా ఉండేమో,
అది కూలిపోయినట్టుంది. సో ఇది వచ్చేసి ఒక దారి. సో అటుపక్క వచ్చేసి ఇంకో దారి అనమాట, 2 దారులు లైక్ పైకి రావడానికి కిందికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి కూడా అనమాట, ఇక్కడ నుంచి కూడా మనకు ఇప్పుడు ఉంటారు కదా సోల్జర్స్ చూసేటోళ్ళు అనమాట, ఇక బయటికి లైక్ ఎనిమి స్పాట్ చేసేటోళ్ళు అనమాట. సో చుట్టూ మనకు ఉండే ఈ చుట్టూ స్పాట్ చేసేటోళ్ళు. సో నాకు తెలిసి ఇంకో స్టెప్ పైన ఉండేమో. సో గాయస్ ఇక్కడ చూస్తే మన దగ్గరలో స్టేషన్ ఉందన్నమాట. సో స్టేషన్ దగ్గర నుంచి ఇట్లా సో గాయస్ ఇది వచ్చేసి అయితే మనకు వాటర్ టబ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే తాగేటి నీళ్ళు లేదా స్నానం చేయడానికి మన ఐడియా లేదు, ఇంకా అదేం పెట్టలేదు కాబట్టి ఇక్కడ నాకు తెలిసి 100% అయితే మొత్తం తాగడానికి నీళ్ళు ఆర్ లైక్ స్నానం చేయడానికి. సో దీనికైతే యూజ్ చేస్తుండే అనమాట. సో ఇంకా వచ్చేసి ఇది ఒక్క లేయర్ కాదు, ఇంకా మనకి కింద కూడా లేయర్ ఉంది. స్టెప్స్ ఇక్కడ పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉండవు, చూసి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మనకు మొత్తం లైన్తో సెట్ చేసి పెట్టారు అనమాట. ఇది రాలైనా ఏమైనా సరే కానీ మొత్తం లైన్తో సెట్ చేసారు. అందులో లోపల చల్లగా ఉంటుంది, ఎండాకాలం చలిగా ఉంటుంది, వేడి కాలం చల్లగా ఉంటుంది. సో ఇంకా మంచిది ఏంటంటే మనకు ప్రతి ఒక్క సైడ్ డస్ట్బిన్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడైతే మనకు వంటగది లేకపోతే ఇది స్టోర్ రూమ్ అని తెలియదు, కింద అయితే ఉంటే మనం ఇదైతే వచ్చేసి ఇంకో ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే పాండ్ సేమ్ మొత్తం డస్ట్ ఉంది. కొంచెం మంచిగా చేయొచ్చు ఫ్రెష్ వాటర్లో. ఇంత పైకి ఎవడొస్తాడు, అన్ని క్లియర్ చేసేసి మంచి. సో ఇది పాండ్ తెలిసి నాకు ఇది స్విమ్మింగ్ పూల్ చేసేసి మనం కిందికి దిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచే దిగాలి, రైట్ హ్యాండ్ అని దిగిరు అనుకో బుక్ అవుతారు. సో దిగేటప్పుడు వచ్చేసి మెల్లమెల్ల దిగాలి రయ్యా. ఓహో నీ అమ్మో కాలు జారింది అయ్యా, మెల్లగా దిగాలి. నేనే చెప్తూ నేనే బుక్ అయినా. మనం దిగేటప్పుడు ఇట్లా అని రావాలి, మీరు అట్లా పోయినాం అనుకో బిస్కెట్ ఏదో నాయన మానుడు అట్లనే పోయిండు మళ్ళీ ఇట్టే వచ్చిండు. సో కొంచెం జాగ్రత్తగా తెలివి పెట్టి మెల్లగా దిగాలన్నమాట. నా బెటర్ ఏంటంటే ఇది అయితే చాలా బాగుంది. ఇక్కడ మెట్లు ఉన్నాయి కాబట్టి దిగవచ్చు మెల్లగా. ఏజ్డ్ పర్సన్ అయినా ఎవరు వచ్చినా కూడా అట్లా రావచ్చు. అట్లా వచ్చారనుకో అదేం బాగాలేదు, అది పడ్డారనుకోండి ఏం లేదు. ఇక రేపు న్యూస్ పేపర్లో మీ ఫోటో వస్తుంది, దండేస్తారు ఇంట్లో. ఎక్కడికక్కడ చాలా డేంజర్. మొబైల్ చూసుకుంటూ వస్తారు. సో గాయస్ మనకి ఎక్కడానికి ఎంత కష్టపడలేదో దిగనికి అంత కష్టపడుతున్నా. సీన్ అనేది ఒకటే పోతుంటారు అయ్యా. దిగేటప్పుడు కూడా మెల్ల దిగండి రా బాబు, లేకపోతే పైలోకానికి దారి. సో వర్షాకాలంలో అయితే మంచిగా ఉంటుంది లొకేషన్, గ్రీన్ ఉంటుంది.